Watch full episodes on Jio Hotstar. Adi. అసలు ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఇలాగైనా అసలు మీరందరూ ఆడుకునేది? హలో అంకుల్. హలో ఆది, మీ నాన్నగారు ఎక్కడా? ఏమైంది? మేజర్ సైనిక్ ని శత్రువులు పట్టుకున్నారు సార్. అరే ఎలాగా? మేజర్ సైనిక్ మన బోర్డర్ దగ్గర పెట్రోలింగ్ చేస్తూ ఉన్నారు సార్. అప్పుడే శత్రువులు సొరంగ మార్గం నుండి బోర్డర్ క్రాస్ చేసి మన బోర్డర్ లోకి చొరబడి సైనిక్ ని పట్టుకెళ్లారు. అయితే వాళ్ళని కాపాడడానికి మనం తప్పకుండా వెళ్లాల్సిందే. మనం అందరం వెళ్దాం దాన్ని కాపాడడానికి. మేము గనక బోర్డర్ క్రాస్ చేసి వాళ్ళ క్యాంప్ పైన దాడి చేశామంటే ఇది వార్ సైన్ అవుతుంది సార్. మేము వార్ స్టార్ట్ చేయలేము. ఇంకేమైనా చేయొచ్చా అని ఆలోచిస్తున్నాం. మేము మేజర్ సైనిక్ ని ఎలాగైనా కాపాడుతాం. మీకు ఇన్ఫార్మ్ చేద్దామనే వచ్చాను. జరిగేదంతా మీకు అప్డేట్ చేస్తుంటాం సార్. లడ్డు సింగ్ గారు, మీరు వెళ్ళి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి. ఆల్రెడీ వాళ్ళు బోర్డర్ వరకు వెళ్ళిపోయారు. ఒకవేళ వాళ్ళు అలాగే లోపలికి వస్తే ఇక మనం ఏం చేస్తాం చెప్పండి. ఓకే శివ, నేను వెళ్ళి ఆ కమాండర్ కి అర్థమయ్యే విధంలో చెప్తానులే. మేజర్ సైనిక్ ని మీరు కాపాడతారని మీకు నమ్మకం ఉందా? మీ దగ్గర మ్యాన్ పవర్ ఉందా? నా దగ్గర 4 కమాండోస్ ఉన్నారు. వాళ్ళు అతి గొప్ప వీరులు సార్. అలాగా? అయితే చూపించండి. రండి, త్వరగా రండి. కమెన్ కమెన్. లడ్డు సింగ్ గారు, మీకు ఆటలాటగా ఉందా? పిల్లల్ని తీసుకుని మీరేమైనా పిక్నిక్ వెళ్తున్నారా? కమాండర్, మీరు నా మాటను నమ్మండి. పెద్ద పెద్ద పనులను చేయడానికి కష్టపడే సిపాయిలు ఉన్నారు, కానీ వీళ్ళు సులభంగా చేయగలరు. అరే వీళ్ళు చిన్నపిల్లలు కదా. మీరు వీళ్ళని పెళ్ళాడని మాత్రం చెప్పొద్దు. మీ దగ్గర ఉన్న 3 బెస్ట్ కమాండర్స్ ని వీడితో ఫైట్ చేయమని చెప్పండి. ఆ తర్వాత వీడు వాళ్ళని ఓడిస్తాడో లేదో చూడండి. అయితే సరే. థ్యాంక్ యూ సార్, మీరు నా మీద చాలా నమ్మకాన్ని ఉంచారు. అరే వావ్, నీకు ఈ వయసులోనే ఇంత పవర్ ఉందని నాకు తెలియదు. ఐఎమ్ ఇంప్రెస్డ్. కానీ మీరు అక్కడికి ఎలా వెళ్ళగలరు? నేను చెప్తాను సార్. అరే శివ, ఏంటిది? మనం ఇందులోనే వెళ్ళబోతున్నాం. కానీ బోర్డర్ లో రేడర్ ఉంది కదా, దీన్ని డిటెక్ట్ చేస్తుందంటావా? మేము రేడార్ నుంచి దూరంగానే ఉంటాంలే. ఆ రేడార్ రేంజ్ లోపలికి వెళ్లకుండా మేము మా జాగ్రత్తలు తీసుకుంటాం. మా దగ్గర వేరే ఆప్షన్ లేదు, అందుకని మీరు అక్కడికి వెళ్ళొచ్చు. కానీ నీకేదైనా జరిగితే దానికి నువ్వే బాధ్యుడివి. ఆర్మీకి ఈ ఆపరేషన్ కి ఎలాంటి సంబంధం లేదు. సరే సార్, ఆది వాళ్ళ అంకుల్ ని మేము స్వయంగా వెళ్ళి తీసుకొస్తాము సార్. ఆఫీషియల్ గా మీకు దీని గురించి ఎలాంటి న్యూస్ లేనట్టే మీరు నడుచుకోండి సార్. ఓకే దెన్ యంగ్ సోల్జర్స్, ఆల్ ద వెరీ బెస్ట్. మనం ఇక్కడ నుంచి ముందుకి వెళ్ళలేము. వాళ్ళ రేడార్ యూఎఫ్ఓని ఈజీగా డిటెక్ట్ చేస్తుంది. రేవా, నువ్వు యూఎఫ్ఓ దగ్గర ఇక్కడే ఉండు, సరేనా? దాన్ని జాగ్రత్తగా చూసుకో. ఎందుకంటే మనం ఇక్కడ నుంచి తప్పించుకొని వెళ్ళాలంటే ఆ యూఎఫ్ఓనే మనకి సాయం చేస్తుంది. మేము త్వరగా వెళ్ళి మేజర్ అంకుల్ని తీసుకొస్తాం.
మెడిసిన్ అంకుల్ ఇది. థ్యాంక్ యూ అది. అది అసలు ఏం చేస్తున్నావు? దాక్కో. అరే ఆది, నువ్వు ఎలా ఇక్కడికి వచ్చావు? వీళ్ళెవరు? ఇక్కడికి ఎలా వచ్చారు? ఎవరు మీరు? ఇక్కడేం చేస్తున్నారు? మేము మిమ్మల్ని కాపాడడానికే వచ్చాం. ఎవరు నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు? నేను ఇక్కడ వాచ్ చేస్తున్నానయ్యా. వాచింగ్. లోపల ఫైటింగ్ జరుగుతోంది. లోపలికి వెళ్ళు. ఫైటా? అది ఆయన్ని తీసుకువెళ్ళు. త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. అయ్యో, నన్ను వదిలేయండి. లేదు లేదు లేదు. ఎవరో మన మీద దాడి చేస్తున్నారు. త్వరగా రండి. హలో శివ, నేను ట్యాంక్ లోపల ఉన్నాను. తెలియకుండా నా కారణంగా ఫైరింగ్ జరుగుతుంది. అరే, ఆ ఫైరింగ్ ని కంట్రోల్ చేయండి, లేకపోతే పెద్ద సమస్య అయిపోతుంది. అమ్మో, నేను ఎలా చేయగలను? నాకు అసలేం అర్థం కావడం లేదు. ఇది పూర్తిగా ఆటోమేటిక్ అనుకుంటాను. సరే శివ, సరే. ఇక్కడి నుంచి ఎవరు తప్పించుకోకూడదు. పట్టుకోండి. అరే అరే, నేను ఎక్కడికి వచ్చాను? అసలు ఫైటింగ్ ఎక్కడ జరుగుతోంది? అరే శివ, నేను ఎక్కడున్నాను? అరే లడ్డు సింగ్ గారు, మనమేమి ఇక్కడ యుద్ధం చేయడానికి రాలేదు. మేజర్ ని కాపాడడానికే మనం ఇక్కడికి వచ్చాము. సరేలే, మీరు పైన అక్కడే ఉండండి, కిందకి దిగి రావద్దు, లేకపోతే ఇరుక్కుపోతారు. అలాగే 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 అలాగే. సరే సరే. అరే శివ, మీరంతా ఎక్కడున్నారు? త్వరగా రండి. మీకు ఎలాంటి సమస్య లేదుగా? అరే, ఏంటది ఎగురుతోంది? ఫైర్ చేయండి. అది మన దేశం వైపే వెళ్తోంది. ఫైర్ చేయండి. అరే, మన వైపు యూఎఫ్ఓ దూసుకొస్తోంది. వెంటనే ఫైర్ చేయండి. ఒరే, అసలు అది నా కోసమే వస్తోందిరా. నన్ను కాపాడడానికే వస్తోంది. అర్థమైందా? నువ్వు అసలు ఏం చేస్తున్నావు? అసలు నువ్వు ఎవరు? వాళ్ళని ఫైర్ చేయి. వాళ్ళ మన శత్రు యూఎఫ్ఓలు వస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ కమాండర్ శివ. నువ్వు చాలా గొప్ప పని చేసావు. నీ వయసులో ఉన్న చిన్న పిల్లలందరూ ఇలా చేస్తారని నేను అస్సలు ఊహించలేదు.
నీలాంటి ధైర్యవంతులైన పిల్లలు ఈ దేశంలో కానీ ఉంటే ఖచ్చితంగా ఎవరు ఏమీ చేయలేరు. ఐ సెల్యూట్ యూ. థ్యాంక్ యూ శివ. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.